ప్రైజ్ లార్డ్. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనము అందరం కలిపి బిగ్గరగా చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనము అందరం కలిపి బిగ్గరగా చదువుకుందామండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. దయచేసి నా సహాయం కొరకు ఒక్కరు ప్రార్థన చేయండి. సరే, చదవబడిన లేఖన భాగం నుంచి చూస్తే గన ఇక్కడ అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టినట్టుగా చూస్తాం. దానికి అర్థం ఏంటంటే యెహోవా పర్వతం మీద చూచుకొనును అంటే దేవుడే చూసుకుంటాడు అని, దేవుడే అన్నీ చూసుకుంటాడని ఆ యొక్క అబ్రహాము ఆ చోటికి ఆ పేరు తన అనుభవం గుండా ఆ పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ చూస్తే క్రైస్తవ జీవితము ఒక విశ్వాసకరమైన ఒక యాత్రా జీవితం. ఆ యాత్ర జీవితంలో మనము సాగిపోవాలంటే దేవుని సహాయం ఎంతో అవసరం. కాబట్టి మన దేవుడు మనల్ని పిలిచిన దేవుడు ఎటువంటి వాడంటే నమ్మదగిన వాడు, ఆయన అన్నీ చూసుకునే దేవుడు. సరే, ఇక్కడ అబ్రహాము ఈ మాట అనడానికి తన జీవితంలో ఏ విధంగా దేవుడు అతనికి సహాయం చేశాడో, ఏ విధంగా అతన్ని చూసుకున్నాడో అతని జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం ఆరాధన కొరకే ధ్యానించి ఆరాధనలోనికి వెళ్దాం. సరే, ఇక్కడ చూస్తే మొదటిగా ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీ చూపించినకు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవుడు అబ్రహామును పిలిచి నీవు నీ దేశాన్ని, నీ యొక్క బంధువులని అన్నిటినీ విడిచిపెట్టి నేను చూపించబోయే శ్రేష్టమైన దేశానికి నువ్వు రా, అక్కడికి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒక పిలుపునిచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చినాడు. మన ప్రభువైన యేసు కూడా ఈరోజు సువార్త ద్వారా మనల్ని అట్లానే పిలిచాడు. సువార్త ద్వారా మన ప్రభువైన యేసు మనలందరినీ పిలిచాడు, ఎన్నిక లేని వారిని, ఇక లోకంలో నశించిపోయి చెడిపోయిన మనల్ని సువార్త ద్వారా అట్లానే పిలిచాడు. ఏంటి సువార్త? సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే మన ప్రకారం చూస్తే, వాక్య ప్రకారం చూస్తే రోమా 3:23 ప్రకారంగా మనం అందరము పాపములు, ఏ భేదం లేదు, అందరం పాపులము. తర్వాత అయితే మరి ఇలా ఉన్నప్పుడు ఏమైంది? యోహాను 14:6 ప్రకారంగా యేసు చెప్తున్నాడు, అంటే యేసు ప్రభువే చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేడు. కాబట్టి ఈ పాపి ఎవరి ద్వారా కూడా తండ్రి వద్దకు రాలేడు. ఓన్లీ యేసు ప్రభు ద్వారానే తండ్రి వద్దకు, అంటే ఆ పరలోకమునకు రాగలరు. మరి ఏం చేయాలంటే అపోస్తల కార్యము 16:31 ప్రకారంగా ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, ఆయన యందు విశ్వాసం ఉంచుము, ఆయన స్వంత రక్షణగా అంగీకరించుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షించబడతారు. అయితే రక్షణ పొందితే ప్రభువుని నమ్మితే సరిపోతుందా? ఆ మారు మనసు ఉంటే సరిపోతుందంటే గన కాదు. మత్తయి సువార్త 3:6 ప్రకారంగా మారు మనసు నిమిత్తము బాప్తిసం పొందాలి. బాప్తిసం పొంది దాన్ని స్థిరపరచుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఆ విధంగా మనం స్థిరపరచుకున్నప్పుడు ప్రభువు మనకిచ్చే వాగ్దానం, ఆ పిలుపుకు మనం తీసుకున్న నిర్ణయానికి ప్రభువు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, చదవండి మత్తయి సువార్త 4:17. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక
మారు మనసు. కాబట్టి ఇది ఎవరికంటే ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే రక్షణ పొంది ప్రభుని యేసును స్వంత రక్షణగా అంగీకరించి మారు మనసు పొందుతారో, ఎవరైతే మారు మనసుకు తగినట్లుగా బాప్తిసం పొందారో వారికి ఏంటంట ఇక పరలోక రాజ్యము సమీపించి ఉందంట. పరలోక రాజ్యం ఏ విధంగా అబ్రహాముకు నీకు ఒక శ్రేష్టమైన దేశం ఇస్తాను అని దేవుడు పిలిచినాడు, అట్రీతిగా మనకి కూడా ఒక పరలోక దేశాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అయ్యా పరలోక రాజ్యము సమీపించింది, అందరూ మారు మనసు పొందండి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఇంకొక వాగ్దానం ఏంటి? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు, అట్లా ఉంది కదా. మరి మనకి ఈ పిలుపుకు తగినట్లుగా మనకు ఆశీర్వాదం ఏంటంటే కన్నా చదవండి, యోహాను 1 యోహాను 2:25. 1 యోహాను 2:25. 1 యోహాను నిత్య జీవం అనుగ్రహించిన అనేదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. కాబట్టి ఆ పరలోక రాజ్యంలో మనం నిత్యము ఆయనతో యుగములు కలిసి జీవించడం అనేదే ఆయన మనకు చేసిన వాగ్దానం, మనకు చేసిన ప్రామిస్. కాబట్టి మనందరికీ రక్షించబడిన మనందరికీ నిశ్చయత ఉండాలా, ఆ యొక్క శ్రేష్టమైన దేశంలో మనం చేరుతామని, ఆ యొక్క రాజ్యంకి వెళ్తామని నిశ్చయత ఉండాలి. అయితే నాకైతే ఆ నిశ్చయత ఒకప్పుడు ఉండేది కాదు, కానీ ప్రభు తన వాక్యం ద్వారా చెప్పినప్పుడు నేను ప్రభువా, నేను నిశ్చయంగా నీ పరలోక రాజ్యంకి ఒక రోజు నేను వెళ్తానని ఇప్పుడైతే నాకు సంపూర్ణంగా నిశ్చయత కలిగింది. అంతేకాదు అనేకసార్లు ఒక పాట పాడినప్పుడు అనుకుంటాను, ప్రభువా నేను పరలోక రాజ్యం ఖచ్చితంగా వస్తాను, నేను అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పని చేయాలని ఆ పాటలో ఆ చరణం ఎప్పుడు పాడినా కూడా, ఆ చరణం వచ్చినా కూడా అది చేయాలి, అది వెంటనే ఫస్ట్ నేను చేసే పని అదే చేయాలని నేను ఎప్పుడు కూడా ఆ పాట వచ్చినప్పుడల్లా అనుకుంటున్నాను. అదేంటంటే కన్నా, ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి, కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఎందుకంటే గన ప్రభు మన కొరకు ఆయన కొట్టబడ్డాడు, నా పాపం నిమిత్తము ఆయన కొట్టబడ్డాడు. ఆయన ఎన్నో శ్రమలను భరించి ఎంతో కఠినుడైన నన్ను రక్షించుటకై ఆయన చేసిన త్యాగం అంత కాదు. కాబట్టి ఆయనకు స్తుతి చెల్లించాలా, ఆయన ఆరాధించాలి. మొదటిగా మనం ఆరాధించడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. శ్రేష్టమైన తన దేశంలో, శ్రేష్టమైన పరలోకంలో మనల్ని ఉంచడానికి ఆయన ఏం చేశాడంటే మనల్ని పిలిచాడు. నిత్యజీవం మీకు ఇస్తానని వాగ్దానం చేసినాడు. అందును బట్టి మనం ఆరాధించాలి. సరే, తర్వాత ఆ విధంగా అబ్రహాము తన యాత్ర జీవితంలోనికి వచ్చినప్పుడు తర్వాత ఏమైంది ఆ యొక్క చూస్తే అక్కడ 12వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే చివరి భాగంలో సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అబ్రహాము కనాను దేశంలో వచ్చినాడు. ఏదైతే ప్రాంతం నుంచి దేవుడు వచ్చేమన్నాడో అక్కడి నుంచి వచ్చేసి కనాను దేశంకి వచ్చాడు. కనాను దేశంకి వచ్చినప్పుడు అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, అతనికి వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ 7వ వచనంలో చూస్తే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమైన నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అంతేకాదు ఇక్కడ 8వ వచనంలో చూస్తే, బేతేలునకును తూర్పుకును హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను.
ఏంటి బలిపీఠం అంటే, అక్కడ దేవుడు ఆ కనాన దేశం రాగానే, అదే ఆ అబ్రహాము తన కలిగిన వాటిని అన్నింటిని తీసుకొని ఆ యొక్క తన పిలుపుని బట్టి ఆ ప్రదేశంకి రాగానే దేవుడు అంటున్నాడు, నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని అన్నప్పుడు ఆ దేశాన్ని చూశాడు అబ్రహాము. చూస్తే అది పాలు తేనెలు ప్రవహించే దేశము, ఎంతో సుందరమైన దేశము. సరే, ఇంత మంచి దేశం నాకు ఇచ్చావు అని చెప్పి అక్కడ బలిపీఠం కట్టాడు. ప్రభా, ఇక్కడ నాకు సహాయం చేయమని ప్రార్థన చేశాడు. బాగుంది, అంత బాగుంది, చక్కగా ఉంది. అయితే కొన్నాళ్ళకి ఏమొచ్చింది, అక్కడ ఏమొచ్చింది, కరువు వచ్చింది. కొన్నాళ్ళకి కరువు వచ్చింది. అక్కడ చూస్తే 10వ వచనం చూస్తే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అయితే అలాగే మన విశ్వాస యాత్రలో కూడా కొంతకాలము మనం రక్షించబడి సాగుతున్నప్పుడు కొంతకాలం వచ్చిన తర్వాత శ్రమలు వస్తాయి, కరువు వస్తుంది, మహాకరువు రావచ్చు. అయితే ఇక్కడ ఆ కరువు వచ్చింది కదా, ఇబ్బంది వచ్చింది కదా అని చెప్పేసి దేవుణ్ణి అడగకుండా అక్కడ అబ్రహాం ఏం చేశాడంటే, ఐగుప్తు బాగుంది, అక్కడ ఏదో దొరుకుతుంది అని చెప్పేసి ఐగుప్తునకు వెళ్ళాడు. అయితే ఐగుప్తునకు వెళ్ళడం వల్ల అయితే ఏమైంది, ఇక్కడ చూస్తే 17వ వచనంలో ఐగుప్తునకు వెళ్ళడం వల్ల అయితే యెహోవా అయితే ఐగుప్తునకు వెళ్ళడం వల్ల ఏమైందంటే, అక్కడ ఐగుప్తి ప్రజలు ఏం చేశారు, అబ్రహాము భార్యను తీసుకుని వెళ్ళిపోయారు. ఎంతో కష్టము, చాలా భయంకరమైన పరిస్థితి. తన కళ్ళెదుటి తన భార్యను వారు తీసుకుని వెళ్ళిపోతే అబ్రహాము ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చినానే, అయ్యో నా దేవుని మాట నేను వినలేదే అని ఒక గొప్ప చిక్కులో పడ్డాడు, గొప్ప సమస్యలో పడ్డాడు, గొప్ప ఉపద్రవంలో పడ్డాడు. వారినా ఎదిరించలేడు, వాళ్ళంటే బలవంతులు, రాజ్యం వారిది, ప్రభావం వారిది, అంతా వారిదే. కాబట్టి ఏమి చేయలేకపోయినాడు. మరి ఏమి చేయలేక అబ్రహాము ఆ విధంగా ఉన్నప్పుడు అయితే మన దేవుడు ఎటువంటి వాడండి, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. అయితే చూసుకున్న దేవుడు ఊరుకోలేదు. ఏం చేశాడు, ఇక్కడ 17వ వచనంలో చూస్తే, అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. అబ్రహాం ఎదిరించలేకపోయాడు, అబ్రహాం ఏం చేయలేకపోయాడు. మరి మేబీ ప్రార్థన చేశాడో, లేకపోతే ప్రభువా నీ మాట వినలేదు అందుకే నాకు ఇలా జరిగిందని మౌనంగా కూర్చొని ఏడుస్తున్నాడో తెలియదు. కానీ అక్కడ ఏమైందంటే, అబ్రహాము యొక్క భార్యను తీసుకువెళ్ళిన విధానాన్ని బట్టి దేవుడు యెహోవా ఈరేగా ఏం చేశాడు, ఫరోను అతని ఇంటి వారిని మామూలు శ్రమలు కాదంట, మహాశ్రమలతో ఆయన బాధించినప్పుడు ఇంకా వాళ్ళే తిరిగి తీసుకొచ్చి, అయ్యా ఎందుకు ఇలా చేస్తావని చెప్పి తీసుకొచ్చి తన భార్యను వాళ్ళకి అప్పగించడం జరిగింది, అబ్రహాంకి అప్పగించడం జరిగింది. అయితే అప్పుడు అబ్రహాము ఇంకేం చేశాడు, అప్పుడు తిరిగి మళ్ళీ అబ్రహాం ఎక్కడికి వస్తున్నాడంటే, ఇక్కడ చూస్తే 13వ వచనంలో, అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలుకు, అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ఏం ప్రార్థన చేస్తుంటాడు, ప్రభువా నీ మాట వినకుండా నువ్వు ఇచ్చిన దేశంలో ఏదో కరువు వచ్చిందని, చిన్న ఇబ్బంది కలిగిందని, చిన్న చింత కలిగిందని నేను విడిచి వచ్చేసానయ్యా, ఏదో అక్కడ బాగుంటుందని వచ్చేసానయ్యా, ఎంతో చిక్కులో పడ్డాను, కానీ నన్ను రక్షించావు, కాపాడు. అందుకే మళ్ళీ తిరిగి అదే ప్రదేశంకి వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడు అబ్రహాము, అదే ప్రదేశానికి అక్కడికే వచ్చి మళ్ళీ అక్కడ ఎక్కడైతే తాను మొదట వెళ్ళాడో బలిపీఠం కట్టి దేవుని ఆరాధించాడు, అదే స్థలంకు అబ్రహాం రావడం చూస్తాం. కాబట్టి రెండవదిగా మనం ఆరాధించడానికి తలంపు ఏంటంటే కనుక, మన స్వంత చిత్తాన్ని బట్టి అనేక దేవుని మాటను వినకుండా, దేవుని కన్సల్ట్ చేయకుండా మనం చేసిన ఏదైనా కార్యాలను బట్టి అనేక చిక్కులు వస్తాయి, అనేక చింతలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయితే వాటిని అన్నిటినిచ్చి మన దేవుడు యెహోవా ఈరేగా చూచుకొని విడిపించే దేవుడు, కాపాడే దేవుడు. సరే, ఈ విధంగా యాత్ర జీవితంలో వెళ్తుంటే మళ్ళీ ఏమైంది, సమస్యలు రాకుండా ఆగిపోయినాయా? లేదు, సమస్యలు వచ్చాయి. అప్పుడు ఏమైందంట, తర్వాత అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టాను. మళ్ళీ గొడవ. ఈసారి ఎక్కడ గొడవ, ఇంట్లోనే, బంధువుల దగ్గరే గొడవ. మేబీ అబ్రహాము యొక్క పనివారు అబ్రహాంకి వెళ్ళి ఇలా జరిగిందని కంప్లైంట్ చెప్తారు, ఆ యొక్క లోతు యొక్క పనివారు ఇలా అయిందని కంప్లైంట్ చెప్తారు. సరే, అయితే అబ్రహాము వచ్చి ఈసారి ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి, ఇక్కడ 9వ వచనం చూస్తే లోతుతో అంటున్నాడు, 9వ వచనం చివరి భాగంలో, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము, నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టుకునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదనని లోతుతో చెప్పాడు. అయితే ఈసారి అబ్రహాము ఇంతకు ముందులాగా తప్పు చేయలేదు.
ఇంతకుముందు ఏంటి, ఒక సమస్య వచ్చింది. ఎక్కడైతే బాగా మంచి ఆహారం దొరుకుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈసారి కూడా సమస్య వచ్చింది. ఇతను పెద్దవాడు కాబట్టి ఇతనే ముందు చాయిస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈసారి చాయిస్ తీసుకోలేదు. ఈసారి ఏం చేశాడు, దేవునికే అప్పగించేశాడు. దేవుని మీదే భారం వేశాడు. నాకు ఏది దొరికినా పర్వాలేదు, ఈ గొడవలు మన మధ్య ఉండకూడదు అని తను తగ్గించుకున్నాడు. తను ఆ యొక్క లెసన్ తను నేర్చుకున్నాడు. అందుకే అంటున్నాడు లోతుని పిలిచి, అయ్యా నీకేది ఈ దేశం అంతా చూడు, నీకేం కావాలో తీసుకో, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తా, నాకు నష్టం వచ్చినా పర్లే, దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరేగా, ఆయన నన్ను చూసుకుంటాడు, కాబట్టి నీవు అటు వెళ్తావా, అటు వెళ్తే నేను ఇటు వెళ్తా అని అడిగినప్పుడు లోతు ఏం చేశాడు? లోతు చేసిన మొదటి మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ లోతు ఏం చేశాడు, చుట్టూ చూశాడు, ఆ కనులెత్త ప్రాంతం అంతా చూశాడు. సొదొమ ప్రాంతము ఎంతో పచ్చగా నీటితో నిండి ఉంది. ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు లోతు. అయితే ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ లోతు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు. అసలైన మిస్టేక్ ఏంటంటే అబ్రహామును విడిచిపెట్టడం. ఎందుకంటే అబ్రహాము యొక్క దీవెన ఏంటంటే, ఎవరైతే అబ్రహామును దీవిస్తారో వారు దీవించబడతారు, ఎవరైతే అబ్రహామును శపిస్తారో వారు సహింపబడతారు. లోతు ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే, అబ్రహాముతో ఉన్నాడు, ఆ ఆశీర్వాదము కలిగిన వ్యక్తితో ఉన్నాడు కాబట్టి ఆ ఆశీర్వాదాల్లో ఇతనికి కూడా వచ్చింది. అయితే ఎప్పుడైతే ఆ ఆశీర్వాదం ఇచ్చే ఆ యొక్క అబ్రహామును అతను విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినాడో, అప్పుడు తన యొక్క జీవితము క్షీణించడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఎప్పుడైనా కూడా దీవెనకరమైన మన దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. మనము ఎటువంటి కష్టాలు వచ్చినా, ఒకవేళ ఇలా అనుంటే బాగుండు. లోతు ఏమని రూతు అంటది కదా, ఏమంటది, నీ జనమే నా జనము, అలాగా అబ్రహాం పర్వాలేదు, మా సేవకులు నేను దండిస్తాను, కావాలంటే మనందరం కలిసే ఉందాం, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉందాం అనేసి అన్నట్లు తగ్గించుకుని ఉంటే ఇంకా ఆశీర్వాదంలోనికి వచ్చినేమో. కానీ లోతు ఏం చేశాడు, తను మంచి ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే 14 అయితే అబ్రహాం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏమంటున్నాడు, ఇదిగో నీవు కన్నులెత్తి చూడు. ఇక్కడ 15వ వచనంలో చూస్తే 13:15లో, ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకు నీ సంతానముకు సదాకాలం ఇస్తాను. కాబట్టి ప్రభు అంటున్నాడు, అబ్రహాము భయపడకు, నీకు ఈ దేశాన్ని అంతటిని ఇస్తానని గొప్ప వాగ్దానము చేశాడు. కాబట్టి దేవుని విషయంలో మనం ఏదైనా వదులుకుంటే, దేవుని మీద భారం వేసి మనం ఏదైనా వదులుకుంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన యెహోవా ఈరేగా చూసుకుంటాడు. కాబట్టి మనము గొడవాడవలసిన పనిలే, మనము నాకు రావాలి, ఇది నా పోర్షన్ అని మనము వాదించవలసిన పని లేదు. కానీ దేవుడే చూసుకుంటాడు, ప్రభువే నా పక్షంగా మాట్లాడతాడని మనం ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనకి మనం చేసిన క్రియను బట్టి మనకి ఆశీర్వాదం ఇస్తాడు. అంతేకాకుండా దేవుడు మనకి తోడే ఉంటాడు. యెహోవా ఎందుకంటే ఆయన చూచే దేవుడు. తర్వాత సరే కదా అని చెప్పేసి ఇంకా ఆ విధంగా తన యొక్క లోతు వీళ్ళు వేరైపోయినారు. ఆ విధంగా అవుతున్నప్పుడు ఇక్కడ చూస్తే 14వ వచనంలో చూస్తే, ఇక్కడ కొంతమంది రాజులు యుద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది రాజులు యుద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇవన్నీ చదివితే 14 నుంచి మీకు 10వ వచనం వరకు చదివితే తెలుస్తుంది. సరే, అక్కడ ఏమవుతుందంటే, లోతును చూడండి ఇక్కడ 11వ వచనంలో, అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనక అతని ఆస్తిని పట్టుకొని పోగా. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ లోతు యొక్క ఆస్తిని, సొదొమ గొమొర్రా రాజుల యొక్క ఆస్తిని శత్రువులు తీసుకుని పోయి లోతు చెరపట్టబడ్డాడు, అతనికి ఉన్నది చెరపట్టబడింది. ఆ సంగతి అబ్రహాముకు వినబడినప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేస్తున్నాడు, ఇక్కడ చూస్తే 14వ వచనంలో, అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. అబ్రహాము వచ్చి అప్పుడు ఏం చేశాడు, గొప్ప యుద్ధం చేసి 16వ వచనం చూస్తే, ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తీసుకొని వచ్చాను. కాబట్టి గొప్ప యుద్ధము అబ్రహాము చేసి ఏం చేశాడు, ఆ రాజులందరినీ దాను మట్టుకు తరిమాడంట. అంటే ఎంత గొప్ప వీరుడో చూడండి, దాను మట్టుకు తరిమినప్పుడు అక్కడ ఏం జరిగింది, 17వ వచనం చూస్తే, కద్లోరాయు మేరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొన్నట్టుకు
రాజు లోయలో షావే లోయలో మట్టుకు బయలుదేరి వచ్చును. అయితే ఇక్కడ ఏం జరిగింది? అయ్యో అబ్రహాం గెలిచాడు, నష్టపోయింది అంతటిని తీసుకొచ్చాడని ఎప్పుడైతే సొదొమ రాజుకి తెలిసిందో, సొదొమ రాజు వచ్చాడు, అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అయితే దేవుని ప్రణాళిక ఎలా ఉందంటే, సొదొమ రాజు కంటే ముందుగా ఇక్కడ అతనిని ఎదుర్కొన్నట్టుకు ఇంకొకరిని పంపించాడు. అదేంటంటే 18వ వచనంలో చూస్తే, మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చును. అతని సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అబ్రహాము విజయం పొందిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్ళాడు. ప్రభువే పంపించాడు, ఎందుకంటే దేవుడు పంపించాడు. అదిగో నా అబ్రహాము అక్కడున్నాడు, వెళ్ళు నువ్వు ఆయనకి సహాయం చేయి, ఆయనకు ఇవి ఇవ్వు అని చెప్పాడు. అయితే ఆ మెల్కీసెదెకు ఏం చేసుకొచ్చాడంట? అక్కడ చూస్తే షాలేం రాజుకైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొచ్చాడు. ఫస్ట్ ఏంటి ఇచ్చాడు? ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేసి అలసిపోయారు కాబట్టి, ఆ యుద్ధం చేసి ఎంతో బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బలపరచుటకే మెల్కీసెదెకు ఏం తీసుకొచ్చాడట? రొట్టెను ద్రాక్షారసమును తీసుకొచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ చూస్తే 19వ వచనంలో, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు అప్పుడు అనియు చెప్పాను. కాబట్టి మెల్కీసెదెకు ఏం చెప్తున్నాడంట? ఇక్కడ అబ్రహాము యొక్క హృదయంలో కొన్ని విషయాలు నాటుతున్నాడు. ఏంటంటున్నాడు? ఒకటి, అయ్యా సర్వోన్నతుడైన దేవుడు, ఆయన భూమికిని ఆకాశమునకు సృష్టికర్త, ఆయన ముందు మనం ఎంత గొప్పవారం కాదు. అలాగే నీ శత్రువులను, అంటే ఇప్పుడు నువ్వు ఇంత గొప్ప విజయం చేసావు కదా, అవన్నిటినీ కూడా నీ చేతులకు అప్పగించింది ఆ సర్వోన్నతుడకు దేవుడే అని ఆయన హృదయంలో, అబ్రహాం హృదయంలో. ఎందుకంటే గొప్ప విజయం పొందాడు, గొప్ప ఆస్తి వచ్చేసింది కాబట్టి అతిశయించే పరిస్థితులు వస్తాయి. ఆ ఆస్తి ఎలా వంటిది? శాపగ్రస్తమైనది సొదొమ యొక్క గొమొరాల యొక్క ఆస్తి శాపగ్రస్తమైంది. మనం చూస్తాం తర్వాత సొదొమ గొమొరాలో ఎటువంటి క్రియలు జరుగుతున్నాయో మనం చూస్తాం. సో కాబట్టి అందులోంచి మనం ఏది తీసుకోకూడదు. ఏ విధంగా ఎరుకో పట్టణం శాపగ్రస్తమైందో, అందులో మంచిదైనా బంగారం, ఒక చిన్న కడ్డీ అయినా, ఒక షేనారు వస్త్రమైనా ముట్టుకోకూడదని ఎట్లా ఆజ్ఞ ఉందో ఇది కూడా అటువంటిదే. కాబట్టి ఒకవేళ అబ్రహాం అటువంటి తీసుకుంటాడేమో అని ఏం చేస్తున్నాడు? ఇక్కడ మెల్కీసెదెకు ఆయన హృదయంలో ఆ యొక్క మంచి విషయాలు నాటుతున్నాడు. ఏం నాటున్నాడంటే, భూమికి ఆకాశం సృష్టికర్త అయిన సర్వోన్నతుడకు దేవుడు, అంతేకాకుండా నీ శత్రువులను అప్పగించింది కూడా ఆయనే, నీ బలం కాదయ్యా, నీ విజయం కాదయ్యా అని చెప్పినప్పుడు, అప్పుడు అయితే ఆ తర్వాత సొదొమ రాజు వచ్చామంటున్నాడు, అయ్యా నా ప్రజలు నాకు ఇచ్చేసి ఆస్తి అంతా నువ్వే తీసుకుంటున్నాడు. అంటే అబ్రహాం ఏమంటున్నాడు? అక్కడ చూడండి, అదే మాటలు అక్కడ రాస్తాడు, అక్కడే అదే చెప్తాడు. ఏదైతే మెల్కీసెదెకు చెప్పాడో ఏమని చెప్పాడు? ఆకాశమునకును భూమికిని సర్వ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడు. అక్కడ అదే కదా మాటలు మెల్కీసెదెకు చెప్పాడు, అవే మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే అతని హృదయంలో నాటిపోయింది. ఈయన యాజకుడు ఎవరు? మెల్కీసెదెకు యాజకుడు. ఆ యొక్క అబ్రహాముకు అటువంటి డేంజర్ ఉంది కాబట్టి అతని హృదయంలో ఏం చేస్తున్నాడు? అటువంటి మాటలు, అతిశయాన్ని పోగొట్టే మాటలను నాటుతున్నాడు. కాబట్టి మన దేవుడు మనల్ని చూచుకునే దేవుడు కాబట్టి మన యాత్ర జీవితంలో మనం తప్పిపోకుండా ఉండు నిమిత్తం ఏదైనా మనము గర్వించి దేవునికి దూరంగా వెళ్ళిపోతామని అనేకసార్లు మనల్ని ఆ అతిశయం నుంచి తగ్గించడానికి దేవుడు మనల్ని కాపాడే దేవుడు. అంతేకాకుండా శాపగ్రస్తమైనవి మనం పొందకుండా ఆయన అడ్డగించే దేవుడు. అనేకసార్లు మనం అనుకుంటాం, అరే ఇది బాగుంది, ఇది మనం తీసుకుంటే బాగుంది అనుకుంటాం, కానీ దేవుడు ఆటంకాలు కలిగిస్తుంటాడు. ఎందుకంటే అది శాపగ్రస్తమైంది, అది నీకు మంచిది కాదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? ఆపుతాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు మనం ఆరాధించడానికి తలంపు ఏంటంటే అతిశయం పొందే విషయాల నుంచి దేవుడు మనల్ని ఆపి రక్షించే దేవుడు, శాపగ్రస్తమైన వాటిలో పాలు పొందకుండా మనల్ని కాపాడే దేవుడు. సరే, ఇదంతా ఇలాగ అనేక రకాలుగా అబ్రహామును దేవుడు చూచుకున్నాడు. ఇంకా చివరిగా ఫైనల్గా 22వ వచనంలో ఇంకా ఫైనల్ టెస్ట్ అనమాట. ఇంకా ఫైనల్ టెస్ట్ అబ్రహాముకి ఏంటంటే, అబ్రహాము అప్పటికి 100 సంవత్సరాలు వచ్చేసాయి, కుమారుడు కలిగినాడు. దేవుని వాగ్దానం బట్టి ఆ మృతతుల్యమైన దేహం నుంచి దేవుడు అద్భుతంగా కుమారుని ఇచ్చాడు. ఎంతో చక్కగా కుమారుని పెంచాడు, చక్కగా ఆ కుమారునితో సంతోషిస్తున్నాడు. ఇంకా నాకు వారసుడు వచ్చేసాడు అని ఎంతో ఆనందంతో ఆ యొక్క అబ్రహాం ఎంతో సంతోషంగా ఉన్నాడు. అయితే సడన్గా ఏమైంది? ఒకరోజు దేవుడు అబ్రహాంని పిలిచాడు.
అబ్రహాం అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అర్పించుము అంటున్నాడు. చాలా కఠినమైన పరిస్థితి. ఒక్కడే ఉన్న కుమారుడు, లేక కలిగిన కుమారుడు, అంతేకాకుండా ప్రేమించే కుమారుడు. ప్రేమ ఎంత బలమైందంటే ఒక 2-3 కుమారులు ఉన్నా కూడా ఒకరిని ప్రేమించామంటే గన ఆ కుమారుని విడిచిపెట్టడం అంత సింపుల్ కాదు. అది చాలా కష్టమైంది. ప్రేమ అంత తొందరగా వదులుకోనివ్వదు. మనం ప్రేమించే వాళ్ళు మనతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాం. అది ప్రేమ అంటే. అలాగే ప్రేమ ఎలాంటిదంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే వాళ్ళకంటే మనం ఎక్కువ బాధపడిపోతాం. వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే మన కంట్లోంటి నీరు వస్తాయి. అరే, ఆ దెబ్బలు నాకు పడితే బాగుంది కదా, నీకు బదులుగా నేను ఆ దెబ్బలు తింటే బాగుంది కదా, నీకు బదులుగా నాకు ఆ సిక్నెస్ వస్తే బాగుంది కదా అని మనం అనుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని అట్లాగనే ప్రేమించినాడు. ఆయన మనం విడిచి ఉండలేదు. మన నిమిత్తం ఆయన దెబ్బలు తిన్నాడు. మనం నశించిపోతే ఇష్టం లేకుండా అదే ప్రేమను చూపించినాడు, తండ్రి ప్రేమను చూపించినాడు మనకు బదులుగా. అందుకే మీరు దెబ్బలు తినొద్దు, నేను తింటాను, మీ బదులుగా నేను చనిపోతానని చెప్పేసి ప్రభు అంత గొప్పగా ప్రేమించినాడు. అయితే ఆ విధంగా ప్రేమించిన కుమారుని ఇప్పుడు ఏంటంటే ఏం చేయమంటున్నారు, బలిగా అర్పించమంటున్నాడు. అది ఆ యొక్క ప్రాంతము 3 రోజులు నడిచే ప్రయాణం అదనమాట. సరే, ఎందుకు 3 రోజులు, ఏమి పక్కనే ఇచ్చేవచ్చు కానీ అంటే కనుక ఆ 3 రోజుల్లో అబ్రహాము మనసులో ఉన్నది ఏంటి అనేది తెలుసుకోవడానికి దేవుడు అంత దూరం ఇచ్చినాడు. సరే, అబ్రహాము అప్పటి వరకు తన యొక్క అనుభవాల గుండా వెళ్ళాడు కాబట్టి దేవుని మాటకు చిత్తానికి లోబడినాడు. వెళ్తున్నాడు, మార్గంలో అన్నీ సిద్ధపరచుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, వెళ్తుంటే ఇంకా అక్కడ ఏమైందంటే అంతా సైలెంట్. పరలోకం నుంచి దూతలు అందరూ చూస్తున్నారు. దేవుడు కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. అయితే సైతాన్ అయితే అబ్రహాం పక్కకే వచ్చేసి అంటున్నాడు, అబ్రహామా, నీకేమైనా పిచ్చా? బలిస్తానంటావేంటి? దేవుడు అడిగితే బలిచ్చేస్తావా? నీ కుమారుని బలిచ్చేస్తావా అంటున్నాడు. అబ్రహాం ఏమనలేదు, సైలెంట్గా మౌనంగా ఉన్నాడు. తన హృదయంలో వేదన ఉంది కానీ ఏమనలేదు. అటువంటి ఆలోచన వచ్చినా కూడా ఏమనలేదు. తర్వాత అబ్రహామా, ఏంటి నువ్వు ఇలా ఇచ్చేస్తే నీ కుమారుని చంపితే ఆ ఊరు ప్రజలందరూ ఇప్పుడు నిన్ను మహారాజుగా చూస్తున్నారు, నువ్వు మంచివాడు అనుకున్నారు, నీ కుమారుని నువ్వు చంపితే వాళ్ళు ఏమనుకుంటారా, నీ పరువు ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అడిగిన అబ్రహాము ఏమనలేదు, మౌనంగా ఉన్నాడు. వెళ్తున్నాడు. మళ్ళీ సైతానుడు వచ్చాడు. కాసేపు పోయిన తర్వాత, అబ్రహామా, సరే ఊరు ప్రజల సంగతి సరే, షారా ఏముంటుందయ్యా, నా కుమారుని నువ్వు ఇలా తీసుకెళ్ళి అర్పించడానికి నీకేం హక్కు ఉందని ఆమె అడిగితే నువ్వేం చెప్తావు అంటుంటే అబ్రహాము అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. వెళ్ళిపోతున్నాడు. హృదయంలో అయితే ఎంతో భారం ఉంది కానీ పైకైతే నవ్వుతున్నాడు. తన కుమారుడితో మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు, వెళ్తున్నాడు. హృదయంలో భారంతోనే ఆ ప్రయాణము, ఆ 3 దినాల ప్రయాణం సాగిపోతున్నాడు. ప్రభు ఏమీ మాట్లాడలేదు. ఇంతకుముందు ఎలాగా అబ్రహాముకి అనేక సార్లు ఏదైనా ఇలాంటి వచ్చినప్పుడు ప్రభు వెంటనే వచ్చేసేవాడు. ఇప్పుడు ఏ విధంగా ఇందాకలా లోతుకు మంచి ప్లేస్ ఇచ్చేసినప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షమై నువ్వేం భయపడకు, నీకు ఇస్తానని ఒక వాగ్దానం. లేదంటే ఇంకొక దగ్గర వచ్చినప్పుడు ఆ యొక్క ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ వచ్చేసి అబ్రహామా భయపడకు, నేను నీకు కేడమును నీ బహుమానం అత్యధికం అవుతుందని అలాగా వాగ్దానాలు దేవుడిచ్చి బలపరుస్తూ నడిపించేవాడు. కానీ ఇప్పుడే మాట్లాడట్లేదు, దేవుడు సైలెంట్గా ఉన్నాడు. అంటే అది నువ్వు నీ కుమారుని బలిచ్చేయాలన్నట్టే దేవుడేం మాట్లాడలేదు, కానీ సైతానుడు మాత్రం పొడుస్తున్నాడు. అయితే ఇంకా తర్వాత ఏంటంటే ఏమంటున్నాడు, తర్వాత మళ్ళీ ఇంక ఈసారి సైతాన్ నెగిటివ్గా వెళ్ళలేదు, పాజిటివ్గా వస్తున్నాడు. అయినా అబ్రహామా, ప్రభు ఎంత ఘోరంగా అడిగాడు కదా, కుమారుని ఇచ్చేయమంటాడా, ఎంత అన్యాయం అయ్యా ఇది అని అంటున్నాడు. అంటే ఇతనికి సపోర్ట్గా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయినా కూడా అబ్రహాం ఏమనలేదు, సైలెంట్గానే ఉన్నాడు. అబ్రహామా, నీ కొడుకు ఏం తప్పు చేశాడయ్యా, ఏం తప్పు చేయలేని వాడిని నువ్వు ఎలాగ చంపేస్తావు, అదేమైనా నీత, అదేమైనా నీత అంటే అక్కడ కూడా ఏం మాట్లాడలేదు అబ్రహాం.
ఇంకా ఆ, ఇంకా చూస్తే అలాగే అలా వెళ్తున్నాడు. ఆ, ఇంకా చూస్తే ఇంక చివరికి చూస్తే అక్కడికి వచ్చేసారు, ప్లేస్కి వచ్చిన తర్వాత ఇస్సాకు అబ్రహాము కలిసి ఆ బలిపీఠం కట్టారు, కట్టెలు పేర్చిన తర్వాత ఆ కుమారుడు అంటున్నాడు, తండ్రి మరి గొర్రెపిల్ల ఏది అని అడుగుతుంటే అప్పుడు అబ్రహాం అంటున్నాడు, 8వ వచనంలో, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునునని చెప్పేసి ఏం చేశాడు, చేతులకి తాడు కడుతున్నాడు. అప్పుడు ఇస్సాక్కి అర్థమైంది, ఆహా నేనే ఆ గొర్రెపిల్లని. ఎంత 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 అద్భుతం అంటే అక్కడ ఆ దృశ్యము. ఆ తండ్రి తన కుమారుడిని అప్పుడు కన్నీళ్ళు వచ్చి ఉంటాయి అబ్రహాంకి. ఆ కుమారుడు చేతులు కడుతున్నాడు, కన్నీళ్ళు కారుతున్నాయి, కడుతున్నాడు. ఆ కుమారుడు కూడా ఏం మాట్లాడలేదు. అది ఇంకా అబ్రహాంకు దుఃఖం కలిగిస్తుంది. అరే, ఇంత నా మంచి కుమారుడు, నాకు ఉభయ అయిన కుమారుడు, నన్ను ప్రేమించి నేను కడుతున్నా, అతనే గొర్రెపిల్లని తెలిసినా కూడా ఏం అనలేదన్నప్పుడు అబ్రహాం ఇంకా దుఃఖపడుతున్నాడు. కట్టేసి ఇంకా బంధించేసి పెట్టేసి ఇంకా చెయ్యి పైకెత్తాడు. ఇంకా ఒకటే ఎత్తాడు, ఇంకా దోతగాన ఆగు అనకపోతే వేసేస్తాడు. బట్ ప్రభు యెహోవా ఈరే ఊరుకుంటాడా? మన స్వాస్థ్యాన్ని నష్టపోవడానికి యెహోవా ఈరే ఊరుకోడు కదా. వెంటనే ప్రభు ఏం చెప్పాడు, అబ్రహామా ఆగు, అబ్రహామా ఆగు, ఆ కుమారుని ఏమి చేయకు, నువ్వు దీనివలన నువ్వు నాకు భయపడుతున్నావని నాకు తెలుస్తుంది అని చెప్పాడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా శోధనలు వచ్చినా కూడా మనల్ని నశింపు చేయడానికి కాదు ప్రభు ఇచ్చేది, మనం అర్థం చేసుకోవాల్సింది నశింపు చేయడానికి కాదు. దేవుడు మన హృదయంలో ఏముంది, ఆయనను ప్రేమిస్తున్నామా లేకపోతే మనకు కలిగిన వాటిని ప్రేమిస్తున్నామా అనే దీనికే ప్రభు అట్లా చేస్తాడు. అయితే ప్రభు యెహోవా ఈరే ఏం చేశాడు, వెంటనే అక్కడ ఒక గొర్రెపిల్లను చూపించాడు. ఆ గొర్రెపిల్లను చూపించి నీవు ఆ గొర్రెపిల్లను వధించనగానే అబ్రహాం ఎంతో సంతోషంగా ఆ గొర్రెపిల్లను వధించి ఆ చోటికి ఏం చేశాడు, అందరం చదువుదాం. 14వ వచనము అందరం చదువుదాము, 22:14. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకునని నేటికి చెప్పబడింది. కాబట్టి మన యాత్ర జీవితంలో విశ్వాసముతో మనం సాగిపోతే మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. మనం ఆరాధించే దేవుడు చూచుకునే దేవుడు, ఆయన పర్వతం మీద చూచుకునే దేవుడు, కష్టాల్లో చూచుకునే దేవుడు, ఆయన మనల్ని పిలిచి శ్రేష్టమైన దేశం కొరకు సిద్ధపరిచిన దేవుడు. ఆయన మాట వినకపోవడం వల్ల అనేక చిక్కుల్లో సమస్యలో పడినప్పుడు మనల్ని విడిపించి రక్షించిన దేవుడు. అలాగే మనల్ని ఇంకే దేనిలో చూచుకుంటాడంటే, మనం అతిశయపడి శాపగ్రస్తమైనవి తీసుకుంటామేమో అని రక్షించి కాపాడే దేవుడు. అంతేకాకుండా ఆయన మన వాటిని కాదు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయనే బలి అయ్యి ఆయనే గొర్రెపిల్లను ప్రొవైడ్ చేసి ఆయనే చూసుకునే దేవుడు. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు, యెహోవా ఈరే. ఆరాధన చేద్దాం అందరూ కూడా. థ్యాంక్ యూ.